ఈ చిలకమ్మ ఆయన ఒళ్ళో పడ్డం నేను నా కళ్ళతో చూశాను. ఏది ఏమైనా సరే ఈ చిలకమ్మ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని వైజయంతి వార్నింగ్ ఇస్తుంది. అది కాదు అని ధాత్రి కేదార్ అడ్డుపడుతూ ఉంటే, ఏయ్ నీకేమైనా ఈ చిలకమ్మ బంధువా రిలేషనా కాదు కదా, మీరెందుకు అడ్డు చెప్తున్నారు అంటూ నిషి కూడా తిడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అమ్మి ఎక్కడికి వెళ్తుందో సస్తుందో ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఈ అమ్మి ఉండటానికి వీల్లేదు అని వైజయంతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూడు జగదాత్రి, ఇప్పటికిప్పుడు చిలకమ్మ వెళ్ళాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారికి నేను నచ్చ చెప్తా. నిదానంగా అయితే ఈ ఇంట్లో నుంచి వెళ్ళాల్సిందే. నేను అత్తయ్య గారితో మాట్లాడతానని నిషి వెళ్తుంది. వైజయంతి గదిలో మండిపడుతూ ఉంటే అప్పుడే నిషి వచ్చి, ఏంటత్తయ్య గారు ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నారు అని అడగటంతో, నీ భర్త జోలికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుందమ్మి, నీకేం తెలుసు నా బాధ అని వైజయంతి అంటుంది. ఏంటి యువరాజా, యువరాజు ఎప్పటికీ అలాంటి పని చేయట్లేండి, మీకేం తెలీదు, అయినా కూడా మీరు అలా మరీ ఎమోషనల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, చిలకమ్మ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని నిషి చెప్తుంది. నీకేం తెలుసులే అమ్మి నా బాధ అని వైజయంతి అంటే, కానీ ఇప్పటికిప్పుడు చిలకమ్మని పంపించేస్తే ఇంట్లో పనులన్నీ మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది అని నిషి అంటే, ఈ చిలకమ్మతో వేగే బదులు ఆ పనులు చేయటమే మంచిది అని వైజయంతి అంటుంది. అత్తయ్య గారు, నేను కడుపుతో ఉన్నానని అంత పెద్ద నాటకం ఆడి తిట్టించుకుంది కూడా ఈ పనులు చేయలేకనే కదా, కాబట్టి కాస్త ఓపిక పట్టండి, త్వరలోనే పంపించేస్తానులే, అంతవరకు ఓపిక పట్టండి అని నిషి నచ్చ చెప్పి వెళ్తుంది. యువరాజు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడు, అత్తయ్య గారు చూడు యువరాజ్ గురించి ఎలా మాట్లాడుతున్నారో అని నిషి అనుకుంటూ ఉంటుంది. పరాయి ఆడది యువరాజు కోసం ఇంటికి రావటము, యువరాజు చూడడం కూడానా అని నిషి అనుకుంటూ ఉంటే అప్పుడే సోని కారు దిగి, యువరాజుని ఎలాగైనా సరే నా ఒళ్ళో పడేసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసేశారు, జగదాత్రి కంట మాత్రం పడొద్దని దివ్యాంక మరీ మరీ చెప్పింది, యువరాజు పూర్తిగా నా వశం అయిపోయేంత వరకు జగదాత్రి కంట మాత్రం పడకుండా చాలా జాగ్రత్త పడాలి, ఈ ఇండ్లు కూడా చాలా బాగుంది, ఈ ఇండ్లు కూడా యువరాజుని నా పేరు మీద రాయించేసుకోవాలి అని సోని అనుకుంటూ లోపలికి వస్తుంది. ఎవరమ్మాయి నువ్వు అని చిలకమ్మ అడగటంతో, నేను యువరాజు సార్ కింద పనిచేస్తున్నాను, నేను యువరాజ్ సార్ కోసం వచ్చాను అంటూ వెళ్తూ ఉంటే, కూర్చోమ్మా నేను పిలుస్తాను, యువరాజ్ ఇక్కడికే వస్తాడు మాట్లాడదు అని చిలకమ్మ చెప్తున్నా కూడా, ఎందుకు యువరాజ్ సార్ గదిలోకే నేను వెళ్తాను అంటూ చిలకమ్మ మాట వినకుండా సోని పరుగులు పెట్టి పైకి వెళ్తుంది. ఏ అమ్మాయి ఆగు ఆగు అని చిలకమ్మ అరుస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి, ఎవరినత్తయ్య పిలుస్తున్నావు అని అడగటంతో, ఎవరో సోని అనే అమ్మాయి అంట, యువరాజ్ని నేను పిలుస్తానని చెప్తున్నా కూడా యువరాజ్ కోసం గదిలోకి వెళ్ళిపోయింది అని రాగిని చెప్పటంతో, అవునా ఉండు నేను వెళ్ళి చూస్తాను అని ధాత్రి అంటుంది. ఆగు జగదాత్రి, ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో కొన్ని విషయాల్లో మనం కల్పించుకోకూడదు, ఆగు ఆ అమ్మాయి కిందికి వచ్చేస్తుంది కదా అని రాగిని చెప్తుంది. ఇక యువరాజు గదిలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే సోని వెనక వైపు నుంచి కళ్ళు మూసేస్తుంది. నిషి నిషి, ఇవి నిషి చేతులుగా లేవే అని యువరాజ్ అంటాడు. అయితే గుర్తుపట్టండి సార్ అని సోని అంటుంది. ఓ సోని నువ్వా అని యువరాజ్ అంటాడు. సార్ మీరు నేను కళ్ళు మూసినప్పుడు నిషి చేతుల్లా లేవే అని గుర్తుపట్టేసినప్పుడు నాకు చాలా బాధేసింది, కానీ నా వాయిస్ విని నేను సోని అని గుర్తుపట్టారు చూడు, అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అని సోని అంటే, ఏంటి దీనికే బాధ సంతోషం రెండు కూడానా, అయినా కూడా ఎందుకు ఈ సమయంలో ఇలా వచ్చావు అని యువరాజ్ అంటాడు. సార్ ఆడపిల్లలకి అంతే సార్, చిన్న విషయాలకే చాలా సంతోషాలు వస్తూ ఉంటాయి, బాధ కూడా వేస్తూ ఉంటుంది. సార్ మేనేజర్ గారు మీ చేత సంతకాలు తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను, ఇగో వీటి మీద సంతకాలు చేయండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ సంతకాలు తీసుకుంటూ ఉంటుంది. అయ్యో ఆ సోని వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని ధాత్రి, అసలు యువరాజ్ అయినా ఈ సమయంలో ఆడపిల్ల గదిలోకి వచ్చినప్పుడు త్వరగా పంపించేసేయాలి కదా, యువరాజ్ కూడా పంపించలేదేంటి అని ధాత్రి కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకవేళ ఈ విషయం నిషికి తెలిసిందే అనుకో, ఇంకేమైనా ఉందా, కోపంతో ఊగిపోతుంది అని రాత్రి అంటుంటే, అంత కోపాన్ని ఇచ్చే సంఘటన ఏంటి అంటూ నిషి అక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. అది నిషి నిషి అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటో చెప్తావా లేదా అని నిషి అడగటంతో, ఎవరో సోనీ అంట యువరాజ్ కోసం వచ్చింది అని చెప్పగానే, సోనీనా అని నిషి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అంటే ఆ సోనీ ఎవరో నీకు తెలుసా నిషి అని కేదార్ అంటాడు. ఉండు ఇప్పుడే దాని సంగతి చెప్తానంటూ నిషి పరుగులు పెడుతూ ఉంటుంది. ఇదే అవకాశంగా తీసుకున్న ఇక సోనీ అయితే కావాలని కెవ్వుమని అందరికీ వినిపించేలా కేకలు పెడుతుంది. ఏమైంది సోనీ అని యువరాజ్ అడగటంతో, సార్ 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 బొద్దింక అంటూ కావాలనే యువరాజ్ని హక్ చేసుకొని బెడ్పై పడిపోతుంది.
సరిగ్గా అప్పుడే నిషి అక్కడికొచ్చి యువరాజ్ అని అరుస్తూ, ఒసేయ్ సోనీ, ఎంత ధైర్యం ఉంటే నేను లేని సమయంలో నా భర్త దగ్గరికి వచ్చి ఇలా పడిపోతావు, నిన్ను ఇలా కాదే అని చెంపలు పగలగొడుతుంది. ఏ నిషి, ఆగు ఆగు అని యువరాజ్ అడ్డుపడుతూ ఉంటాడు. ఇలా కాదు అని అక్కడ ఉన్న కత్తి తీసుకొని నిన్ను చంపేస్తానని వెంట పడుతూ ఉంటే, ఆగు నిషి ఆగు అని యువరాజ్ అడ్డుపడుతూ ఉంటాడు. మేడం నాకేం తెలీదు, నాకేం తెలీదని సోనీ చిన్న ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఆ సోనీ కేకలు పెట్టింది. నిషి ఏమో కోపంతో వెళ్ళింది. నేను వెళ్ళి చూసి వస్తాను అత్తయ్య అని ధాత్రి వెళుతూ ఉంటే, ఆగు జగదాత్రి, కొన్ని విషయాల్లో మనం ఏమీ కలగ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది భార్యాభర్తలకి సంబంధించిన విషయం కదా, మనం చూస్తూ ఉండాలి అంతేనని రాగిణి చెప్తుంది. యువరాజ్, నువ్వు ముందు అడ్డు తప్పుకుంటావా లేదా అని నిషి యువరాజ్ని కూడా తిడుతూ చంపేస్తానని సోనీని వెంట పడుతూ ఉండటంతో సోనీ కేకలు పెడుతూ కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక కౌశికి అందరూ కూడా హాల్లోకి వస్తారు. నిషి ఆగు ఆగు అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా నిషి చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని మరీ అడుగుతున్నా కూడా, నీకేం తెలీదు వదల్వే, ఇది నా భర్త గదిలోకి వస్తుందా అంటూ నిషి ఇంకా చంపడానికి వెంట పడుతూ ఉంటుంది. ఇక రెండోసారి ధాత్రి బలవంతంగా నిషి చేతిలో ఉన్న కత్తిని లాక్కునేస్తుంది. చెప్పేది వింటావా లేదా, అలాగని చంపేస్తావా అని నిషిని నిలదీస్తూ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుందాం నిషి అని ధాత్రి అంటే, యువరాజ్ ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు సోనీ ఎందుకు ఈ సమయంలో నీ గదిలోకి వచ్చింది అని అడగటంతో, అంటే ఫైల్స్ మీద సంతకాల కోసం వచ్చింది, బొద్దింకను చూసి భయపడి నన్ను పట్టుకుంది, మేము బెడ్పై పడిపోయాము, ఈ నిషి నన్ను అపార్థం చేసుకుంది అని యువరాజ్ అంటాడు. అంటే నేను అపార్థం చేసుకున్నానని మాట్లాడుతున్నావా అని నిషి అంటే, భయపడినప్పుడు ఎవరైనా పట్టుకుంటారు కదా నిషి, అంతేనని యువరాజ్ అంటాడు. లేదు, ఇదంతా నీ జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇలా మొదలైంది, ఉండు దీని సంగతి చెప్తానని నిషి వెళ్తూ ఉంటే, ఆగు నిషి, ఇంత మాత్రానికేనా అని ధాత్రి అంటుంది. లేకపోతే యువరాజ్ నన్ను వదిలేసిన తర్వాత ఈ సోనీతో ఉన్న తర్వాత అప్పుడు ఏముంది మిగిలడానికి అని నిషి అంటుంది. అయినా ఏందిరా అబ్బోడా, కోషికి ఆఫీసు విషయాలు ఇంటికి తీసుకురాకూడదని చెప్పింది కదా మీ నాయన, కోషికి ఇంతవరకు ఒక్కరిని కూడా ఇంటికి తీసుకురాలేదు అని వైజయంతి తిడుతూ ఉంటే, అమ్మ రేపు నేను ఆఫీస్కి లేటుగా వెళ్తానని చెప్పాను, అందుకే ఆ ఫైల్స్ ఉదయం మార్నింగే సబ్మిట్ చేయాలి, అందుకే సోనీ ఇంటికి వచ్చింది అంతేనని యువరాజ్ అంటే, అంటే నువ్వే పిలిచావన్నమాట అని నిషి అరుస్తూ ఉంటుంది. ఆగమ్మ నిషి, నువ్వు తప్పు పట్టడం ఆపుతావా, ఇందులో యువరాజ్ తప్పు లేదు అని సుధాకర్ అంటే, మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా మావయ్య అంటూ నిషి నిలదీస్తూ ఉంటుంది. అసలు ఒక ఆడపిల్ల గురించి ఇలాగేనా మాట్లాడేది, గదిలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా భార్యాభర్తల గొడవని ఇంతమంది ముందుకు తీసుకురావచ్చా, అయినా ఆ అమ్మాయి తప్పేముంది, అయినా రాత్రిపూట ఇలా ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇలా తప్పు పట్టడం కరెక్ట్ కాదు, యువరాజ్ నీది కూడా తప్పు ఉంది, నిషి నీది కూడా తప్పు ఉంది అని సుధాకర్ అంటే, ఏందిబ్బో నువ్వు ఆ సోనీని తప్పు పట్టకుండా వీళ్ళ ఇద్దరిని తప్పు పడుతున్నావు, నీకేమైనా బుద్ధుందా అని వైజయంతి అంటే, నువ్వు నోర్మొయ్యవే, అందరూ నీలాగే తయారవుతున్నారు, ఇది నువ్వు చేసిన తప్పే అని సుధాకర్ వైజయంతిని తిడుతూ ఉంటాడు. నిషి, సోని విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తించావు, ముందు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పు అని సుధాకర్ అంటే, ఏంటి నేను క్షమాపణ చెప్పాలనా అని నిషి అంటుంది. చూడు నిషి, కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడు అని ధాత్రి అంటే, చూడండి ప్రెగ్నెన్సీ విషయంలో దీనికి క్షమాపణ చెప్పమన్నారు, ఇప్పుడు ఇది నా భర్తకి దగ్గర కావాలని చూసింది, ఇది ఇలాగే చేస్తే నేను ఇలాగే ప్రవర్తిస్తాను, నేనైతే క్షమాపణ చెప్పను, ఇదే నా నిర్ణయం అంటూ నిషి లోపలికి వెళ్తుంది. అమ్మ సోని, నిష్క తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని సుధాకర్ అంటే, అయ్యో మీరెందుకు సార్ క్షమాపణ చెప్తారు, ఫైల్ అర్జెంట్ అని నేను ఇంటికి వచ్చి పెద్ద తప్పు చేశాను, నేనే క్షమించమని అడగాలంటూ సోనీ వెళ్తుంటే, సోనీ ఆగు ఆగు అంటూ యువరాజ్ వెనకాలే పరుగులు పెడతారు. ఏందిబ్బో నీకు బుద్ధుందా, నిషి గురించి ఆలోచించవా అంటూ వైజయంతి తిట్టేసి వెళ్తుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ సోనీని ఎక్కడో చూసినట్లు ఉంది అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. తర్వాత ధాత్రి ఇక నిషి దగ్గరికి వచ్చి, చూడు నిషి, నువ్వు యువరాజ్కి అర్థమయ్యేలా చెప్పాలి కానీ నలుగురిలో ఇలా పరువు తీయకూడదు, నువ్వు సోనీని యువరాజ్ని అలా చూసి ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను, కానీ యువరాజ్కి అర్థమయ్యేలా చెప్పు, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక యువరాజ్ అక్కడికి వచ్చి, ఏంటి నిషి నువ్వు ప్రవర్తించేది అని నిలదీస్తూ ఉంటే, చూడు యువరాజ్, ఇందులో నీ తప్పు కూడా ఉంది, నువ్వు సోనీతో అలా ప్రవర్తిస్తే నిషి నిన్ను నిలదీయక ఇంకేం చేస్తుంది, నువ్వు నచ్చ చెప్పాలి, కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా గొడవ పడకూడదు అని ధాత్రి వాళ్ళకిద్దరికి నచ్చ చెప్పి వెళ్తుంది. అమ్మయ్య, ఏదో ఒక విధంగా యువరాజ్కి దగ్గరవ్వాలి, ఇదే కంటిన్యూ చేయాలి అని సోనీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ చిలకమ్మ, ఇవిగొండి అయ్యగారు పాలు అంటూ
ఇచ్చేసి అక్కడ ఉన్న బొద్దింకని చూసి బొద్దింక బొద్దింక అంటూ మళ్ళీ సుధాకర్ని హక్ చేసుకుంటుంది. అప్పుడే సరిగ్గా వైజయంతి వచ్చి తిడుతూ ఉంటుంది. అమ్మో దెయ్యం దెయ్యం అని సుధాకర్ తిడుతూ ఉంటాడు. ఇదిగో చిలకమ్మ అని ఇక వైజయంతి తిట్టేసి వెళ్తుంది. కావాలని ఇప్పుడు వైజయంతి అమ్మో బొద్దింక అంటూ సుధాకర్ని హక్ చేసుకోబోతూ ఉంటే నువ్వే బావుడు కప్పలా ఉన్నావు, నువ్వు బొద్దింకని చూసి భయపడ్డమా అని సుధాకర్ వైజయంతిని దూరం పెట్టేస్తాడు. ఉండు నీ సంగతి చెప్తా అని వైజయంతి నిద్రపోతూ ఉంటుంది. తర్వాత కోష్కి పిలుస్తున్నా కూడా సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ధాత్రి కేదార్ గార్డెన్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి డీజీపీ గారు మాకు ఈ కేసు ఇవ్వమన్నారా, ఆ కేసు ఏంటి అని మాట్లాడుతూ ఉంటే కోష్కి వచ్చి వింటూ ఉంటుంది.